హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సిక్కింలో వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సిక్కింలోనే గ్యాల్సింగ్ ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంపం తెల్లవారుజామున 1:09 సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. ఇక భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. ఇక ప్రకంపనల వల్ల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. తదుపరి ప్రకంపనలు వస్తాయేమోనన్న భయంతో చాలామంది నిమిషాల తరబడి బయటే ఉండిపోయారు. ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిక్కింలో అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాము వరకు సుమారు 12 సార్లు భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో అత్యంత శక్తివంతమైనది 1.9 వచ్చిన ప్రకంపనలు 4.5 తీవ్రత కలిగి ఉంది. భూకేంద్రం గ్యాల్షింగ్ ప్రాంతంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. కేవలం గ్యాల్షింగ్లో మాత్రమే కాకుండా గాంగ్టాంగ్, మాంగన్, నాంచి ప్రాంతంలో కూడా 2 నుంచి 4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక భారత పొరుగు దేశమైన మయన్మార్లో కూడా శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. ఉదయం 6:03 వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. దీని కేంద్రం భూమికి 96 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. మయన్మార్లో గతంలో కూడా భూకంపాలు సంభవించాయి. ముఖ్యంగా 2025లో వచ్చిన భూకంపంతో భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగింది.